నిన్ను సంపూర్ణమైన వ్యక్తిగా చేసేది. మన అవసరాలు తీర్తే చాలు. చూడండి క్రైస్తవ్యం ఎలా ఉందనంటే, నా అవసరాలు దేవుడు తీర్చాలి, నేను బతికినంత కాలం దేవుడు నన్ను కాసి కాపాడాలి, కొదువు లేకుండా నన్ను బ్రతికేయాలి. మరి నువ్వెట్టుంటావు? పసిబిడ్డలాగానే ఉంటావు ఎదగు ఆత్మలో. న్యాయం అంటారు అది? చూడండి అక్కడ అంటున్నాడు, ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. 22 వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించేవారునై ఉండాలి. కాబట్టి ఎన్నిసార్లు వింటున్నామండి ఆదివారాల గురించి? ప్రవర్తిస్తున్నారా? ఎన్నిసార్లు వింటున్నారు దేవుని సన్నిధి విషయంలో? ప్రవర్తిస్తున్నారా? మీరేం చేస్తున్నారంటే మీకు నచ్చింది తీసుకొని దాన్ని వదిలేస్తున్నారు. అది పసిబిడ్డల మనస్తత్వం. నువ్వు ఎదగాలి, సంపూర్ణమైన వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. వినండి, కిందకి చదువు, ఇంకా చాలా విషయాలు మాట్లాడతాడు. ఎవడైనా వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉండును. వాడు తాను చూసుకొని అవతలికి పోయి తాను ఎత్తువాడో మర్చిపోవును. బయలుదేరాం, ప్రయాణం చేయడానికి బయలుదేరావు. అద్దం దగ్గరికి వెళ్ళావు, అద్దంలో ముఖం చూసుకున్నావు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు నీ ముఖం అంతా మంచిగానే ఉన్నట్టు నీకు అనిపించింది. బయటికి వెళ్ళిన తర్వాత నా ముఖం ఎట్లుందో అని ఆలోచిస్తే, అంటే మనిషి నువ్వేంటో చూపిస్తుంది వాక్యం. అద్దంలో ముఖానికి ముఖం స్పష్టంగా కనపడ్డట్టుగా వాక్యం దగ్గరకు వస్తే నువ్వేంటో వాక్యం నీతో చెప్తుంది. నిన్ను గద్దించటం కాదు, నిన్ను అవమానపరచటం కాదు, నిన్ను చిరాకు చేయటం కాదు, నీ రియాలిటీని ఒక అద్దంలాగా చూపిస్తుంది. ఇదిగో నువ్వు ఇందులో ఉన్నావు. అయ్యగారు అట్లా వాక్యం చెప్పకండి, అట్లా మాట్లాడకండి, అది కాదు. ఒక అద్దంలాగా నీ ముందుకు వస్తుంది. చెప్పే మాటలు, చెప్పే వాక్యం. నువ్వు అద్దంలో చూసుకుంటే నువ్వు కనపడతావా? మీ మామయ్య కనపడతాడా? హల్లెలూయా. అద్దంలో చూసుకుంటే నువ్వు కనపడతావా? నీ స్నేహితుడు కనపడతాడా? అట్లాగే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేంటో స్పష్టంగా కనపడుతుంది, నువ్వేంటో స్పష్టంగా నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు వెంటనే నువ్వు చూసుకోవాలి నువ్వేంటో. చెప్పండి, ఏంటి నువ్వు ఇంతకీ? పసిబిడ్డవా? ఎదిగిన సంపూర్ణమైన వ్యక్తివా?